జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్లలో జనసేన పార్టీ యొక్క విజయాన్ని ఈరోజు ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదేవిధంగా మెగాస్టార్ అభిమానులు ప్రతి ఒక్కరు ఈ విజయంలో పాల్పంచుకొని ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్లో 21కి 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్తో పవన్ అన్న అంటే ఏంటో, జనసేన అంటే ఏంటో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గాని తెలుగు రాష్ట్రాల ప్రజలు గుర్తించారు. రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా రేపు ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేన పార్టీ మిత్రపక్షం తెలుగుదేశం కలిసి అధికారం చేపట్టబోతుంది. రేపొద్దున రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంక్షేమం గురించి గాని, రేపొద్దున అదేవిధంగా తెలంగాణలో ఉన్న సమస్యల గురించి గాని జనసేన ప్రజల పక్కన పోరాడుతుంది. ఆ విజయాన్ని, ఆ పోరాట ఫలితమే ఈ రోజు జనసేన పార్టీ యొక్క విజయం. ఇది ప్రతి ఒక్క జనసేన యొక్క కార్యకర్త కష్టానికి గుర్తించి గెలుపుకు సాధ్యమైంది. రేపొద్దున అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఇదే ఉత్సాహంతో పనిచేసి రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కూడా తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఎదుగుతుందని జనసేన పార్టీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు భద్రాచలంలో పవర్ బాయ్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి ఒక్క జనసేన కార్యకర్త ఈ విజయంలో పాల్గొంచుకొని జనసేన పార్టీ అధినేత అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని విజయాన్ని కాంక్షిస్తూ భద్రాచలం ప్రజలందరూ ఈ రోజు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవడం కారణంగా అశోక్ నగర్ కాలనీ భద్రాచలంలో బాబు ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ జరుగుతుంది. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన శుభంగా అశోక్ నగర్ కాలనీలో బాయ్స్ అందరం, పవర్ బాయ్స్ అందరం ఎంజాయ్ చేస్తున్నాం. హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.